అందరూ కలిసి కుట్ర పన్నేసి మా కొడుకును జైల్లో పెట్టారని ఒక తల్లి, నా భర్తను ఇంకెన్నాళ్ళు జైల్లో ఉంచుతారంటూ ఒక భార్య, ఇంకెన్ని నోటీసులు ఛార్జ్షీట్లు దాఖలు చేస్తారంటూ ఒక చెల్లి, ఇలా ఆ కుటుంబం మొత్తం మీడియా ముందుకొచ్చి ప్రశ్నిస్తోంది. భారతదేశ రాజకీయాల్లో ఇటువంటి ఘట్టాలు చాలా అరుదు. అయితే ఇక్కడి ప్రజలు వాళ్ళ సెంటిమెంట్లు, వాళ్ళ భావావేశాలు తెలిసిన రాజకీయ నాయకులకు మాత్రం వీటిని వీలైనంత బాగా పండించుకుని ప్రయోజనాలు పొందడం మాత్రం బాగా తెలుసు. 70వ దశకంలో ఇందిరమ్మను కోర్టు శిక్షిస్తే జైలు ఊచల వెనక నిలబడ్డ ఆమె పోస్టర్తో ఈ దేశం గోడలు మొత్తం నిండిపోయాయి. ఒక ఎన్టీ రామారావు అమెరికాకు గుండె చికిత్స కోసం వెళ్తే ఇక్కడ కేర్ టేకర్ గా ఉన్న నాదెండ్ల భాస్కర్రావు అనే ఒక కో పైలట్ కొంప ముంచేస్తే మార్చిన తెల్లగడ్డంతో ఓ బనీనేసుకుని నిజాం కాలేజ్ బహిరంగ సమావేశంలోకి ఆయన తన గుండె మీద ఒక చెయ్యేసుకుని ఇంకో చేత్తో జనానికి అభివాదం చేస్తుంటే ఆ దృశ్యాలు చూసిన మాబోటి జర్నలిస్టులు కూడా అయ్యో పాపం అనుకుంటూ దాదాపు కంటతడి పెట్టేసుకున్నంత పనిచేశారు. అదే ఎన్టీఆర్ తన రాజకీయ ఆరంగేట్రపు రోజుల్లో రోడ్డు మీద ఓ చిన్న టవల్ చుట్టుకుని స్నానం చేస్తుంటే ఇదే జనం చూసి ఎంతోడికి ఎంత కష్టం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు ఆ ఫోటోల్ని పేపర్లో చూసుకున్న ఇదే జనం ఆ తర్వాత నీరాజనాలు ఎలా పలికింది మీకు తెలుసు. అలిపిరి దగ్గర పేలిన మందు పాతరకు కాన్వాయ్లో కార్లన్నీ ఛిద్రమైపోయి రోడ్డుకు దూరంగా అంతెత్తున ఎగిరిపడిన చంద్రబాబు ఆ తర్వాత బయటకొచ్చినప్పటి చిత్రం కూడా అప్పట్లో ఒక విచిత్రం. మెడకు మోచేతికి ఉమ్మడిగా కట్టేసుకుని వేలచూపులతో కనిపించిన చంద్రుని చూసి లక్షల కొద్దీ తమ్ముళ్ల కళ్ళు చెమర్చాయి. తిండి నీళ్లు మానేసి 11 రోజుల పాటు ఉద్యమం కోసం ఊపిరి బిగబట్టుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు 12వ రోజు డిశ్చార్జ్ తర్వాత నిమ్స్ లో నుంచి బయటకొచ్చినప్పుడు ఆయన్ని చూసి తెలంగాణ యావత్తు ఏడ్చినంత పనిచేసింది. వెన్నెల్లేక వన్నె తగ్గిన ఈ ఇద్దరు చంద్రుళ్ళు వేల గుండెల మీద చెరగని ముద్రలేశారు. డౌటే లేదు, వీళ్ళు జనానికి చాన్నాళ్లు గుర్తుండిపోతారు. ఇక వైఎస్ పాదయాత్ర తెలుగు జనావళి మర్చిపోలేని ఒక అపురూప ఘట్టంగా చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కిపోయిన ప్రస్థానాన్ని ప్రస్తావించుకోక తప్పదు. నడిచి నడిచి కాళ్లు పుళ్ళైపోయి తెల్లారుజామున తన పర్సనల్ అటెండెంట్ సూర్యుడితో రోడ్డు పక్కనేసిన టెంట్లో కాళ్లకు ఆనెలు తీయించుకుంటున్న ఫోటోలు దృశ్యాల్ని పేపర్లో టీవీల్లో చూసిన ఇదే జనం చలించిపోయారు. అంతేకాదు, ఆయన ఎక్కిన హెలికాప్టర్ కనిపించకుండా పోయి ఆ తర్వాత 2 రోజులకు గాని వైఎస్ మృతదేహం ఇదేనంటూ చెల్లా చెదిరైపోయిన ఆయన దేహాన్ని చూసి కన్నీళ్ల పర్యంతం కాందెవరు? ఈ కథ ఎక్కడితోనో ఆగిపోదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. మన మనసులోని జ్ఞాపక పొరల్ని తవ్వి తవ్వి మరీ తీసి చూపిస్తుంది. సగటు మనిషికున్న బలము బలహీనత రెండు ఇవే. ఇందిరను సొంత సెక్యూరిటీ వాళ్లే కాల్చి పారేసిన సంఘటన ఆ రోజుల్లో పేపర్లలో కళ్లకు కట్టినట్లు రాసిన డజన్ల కొద్దీ కాలమ్స్, రోజుల కొద్దీ దూరదర్శన్లో ఓ గాజు పెట్టెలో ఆమె పార్థివ దేహాన్ని చూపించిన విజువల్స్ ఇంకా మస్తిష్కంలో పదిలంగానే ఉన్నాయి. అంతేకాదు, మనకేమీ కాకపోయినా, కనీసం మన దేశంతో ఏ శత్రుత్వమూ లేకపోయినా అమెరికాను దాదాపు 3 దశాబ్దాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించిన హీరో సద్దాం ఒక దయనీయమైన పరిస్థితుల్లో మిలిటరీ వాళ్లకు చిక్కి కోర్టులో వీరోచిత ప్రసంగం చేసి చివరకు ఉరికంబం ఎక్కేదాకా మన కళ్ల ముందు ప్రత్యక్ష ప్రసారమైపోయిన ఆ దృశ్యాలన్నీ ఇంకా సజీవంగానే కనిపిస్తున్నాయి. అందుకే ఎవరో అన్నట్లు చరిత్ర చింపేస్తే చిరిగిపోదు, చెరిపేస్తే చెరిగిపోదు. ఎవరెంతటి గొప్ప వ్యక్తులైనా వాళ్ళ వ్యక్తిత్వాలు మరెంత గొప్పవైనా జనం మనసుల్లో ఉన్నంత వరకే ఆ గౌరవాలు, మర్యాదలు, మన్ననలు కూడా.
వర్తమానంలోకి అడుగు పెడితే ఇక్కడో చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర రేపటి రోజున ఆయనకు ఆయన పార్టీకి ఎటువంటి రాజకీయ ప్రయోజనాల్ని వనగూరుస్తుందో తెలియదు, కానీ ప్రజల్లో ఆయన పోగొట్టుకున్న విశ్వసనీయతను తిరిగి ప్రసాదిస్తే అంతే చాలని ఆయన్ని అభిమానించే తమ్ముళ్లు కోరుకుంటారు. జగన్ అక్రమాస్తుల కేసుల నుంచి ఆయన బయటపడినా అందుకు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ఆయన జైలు నుంచి బయటకొస్తే అంతే చాలని అతని అభిమానులు కుటుంబీకులు కోరుకుంటారు. అయితే గమ్మత్తేమిటంటే జగన్ జైల్లో ఉంటే తమకు లాభమా లేక బయటకొస్తే ప్రయోజనమా అంటూ రాజకీయ నాయకులు మాత్రమే అనుకుంటారు. మొన్నటి నెక్లెస్ రోడ్ను ముంచెత్తిన జనసంద్రం, అంతకు ముందు ఢిల్లీ రామ్లీలా మైదానాన్ని హోరెత్తించిన అన్నా హజారే అభిమాన సముద్రం, ఇవి కూడా చెరగని గుర్తులే. కాకపోతే ఎంతకాలం అన్నదే ఇక్కడి ప్రశ్న. 24 గంటలు కాపలా కుక్కల్లా కాచిపెట్టు కూర్చున్న డజన్ల కొద్దీ మీడియా కెమెరాలు, మర్నాడొచ్చిన న్యూస్ పేపర్లు, ఇవి పుణ్యం కట్టుకోబట్టే కదా వాళ్ళ భావోద్వేగాలు జనం దాకా చేరుకున్నది, జీవం పోసుకున్నది కూడా. మరి బెల్లం చుట్టూ ఈగల్లా మూగే ఈ మీడియా మొహాలే లేని రోజుల్లో ఈ భావాలు ఉద్వేగాలు ఉన్నట్లా లేనట్లా? గాంధీ మహాత్ముడనే ఒక బక్క పల్చటి మనిషి సబర్మతి ఆశ్రమం నుంచి పిలుపునిచ్చిన ఉప్పు సత్యాగ్రహాన్ని అన్నేసి కోట్ల మంది జనం జయప్రదం చేస్తే దాని వెనక ఈ టీవీ కెమెరాలు లేవు. ఆ వార్తను దావానలంలా వ్యాపింపచేసే సోషల్ వెబ్సైట్లు లేవు. తెల్లోణ్ణి వణికించిన ఆ ఒంటరి ముసలాయనకు మాస్ మీడియా మేనేజ్మెంట్ గురించి అస్సలు తెలియనే తెలీదు. అప్పుడు ఆయన మాటే మాస్, ఆయన రూటే మీడియా. ఒక చిన్న రైలు ప్రమాదానికి చలించిపోయి నైతికంగా నాదే బాధ్యతంటూ రైల్వే మంత్రిగా తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా రాసిచ్చి ఒంటరిగా వచ్చి ఢిల్లీ బస్టాండ్లో నిలబడ్డప్పుడు లాల్ బహదూర్ శాస్త్రిని ఆ పరిస్థితుల్లో ఏ ఒక్క కెమెరా కూడా అక్కడికొచ్చి క్లిక్కులు కొట్టలేదు. వాళ్ల ఫోటోలు ఇప్పుడు దొరక్కపోవచ్చు, వాళ్ల చర్యలు మాత్రం చరిత్రలో అలాగే ఎప్పటికీ నిలిచిపోయాయి. ఇప్పుడు ఈ గుండెల్ని కరిగించే, సెంటిమెంటును రగిలించే, అయ్యో అనిపించే హృదయ విదారక దృశ్యాల సొంతదారులకు దొరుకుతోంది తాత్కాలిక ఉపశమనం తప్ప సదరు వ్యక్తిత్వాలకు చరిత్రలో శాశ్వత సభ్యత్వం మాత్రం దొరకదు. పాదయాత్రలు చేసిన, పాద పూజలు చేయించుకున్న, జైల్లో ఉన్న, జైత్ర యాత్రలు చేసిన, నిరాహార దీక్షలు చేసిన, నిత్య పూజలు జరిపించుకున్న అన్ని జనం మనసుల్ని గెలుచుకోవడానికే. ఆ జనం మనసులో తమ లార్జర్ దాన్ లైఫ్ సైజ్ ఇమేజ్ ని ప్రతిష్ఠించుకోవడానికే. రియల్ లైఫ్ లో అయితే 6 ప్యాక్లతో అలరింప చేయొచ్చు, కానీ రియల్ లైఫ్ లో ఇదిగో మనం చూస్తున్నవన్నీ అవే సీన్స్. Lights, sorry, live camera action.